తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వలబనేని వంశీ మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25% ఉచిత ప్రవేశాలను ఈ నెల 9వ తేదీ నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని, ఆదేశాలను పాటించని పాఠశాలపై చర్యలు తప్పవని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి హెచ్చరించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రైవేట్ పాఠశాలలో పేద బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు 25% సీట్లు ఉచిత ప్రవేశాలు కల్పించే అంశంపై చర్చించి ఆదేశాలు జారీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఐతాబోతుల ఆనందరావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతుందని, జగన్ పాలనలో తొగ్లక్ పాలన సాగిందని విమర్శించారు. జగన్ రైతులకు పెట్టిన ధాన్యం బకాయిలు 1600 కోట్లు చంద్రబాబు చెల్లించారని, గోతుల రోడ్లను చంద్రబాబు అద్దంలా తీర్చిదిద్దారని, పెన్షన్ను 3000 నుండి 4000కు పెంచారని, ఇవన్నీ సుపరిపాలన కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని ఆనందరావు జోస్యం చెప్పారు. అమలాపురంలో జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ నాయకులు ఆ రీజనల్ కోఆర్డినేటర్ అధ్యక్షతన జిల్లా పార్టీ అందరూ కలిసి ప్రోగ్రాం తీసుకుని తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని అసత్య ప్రచారాలతో ప్రజలకి మళ్ళీ మరొక్కసారి అబద్ధాలను నమ్మించడానికి చాలా తాపత్రయపడ్డారు. అందరూను ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా మాట్లాడాడు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత వైసీపీ పార్టీకి కానీ ఆ పార్టీ నాయకులకు కానీ లేదు. 151 సీట్లతో మిమ్మల్ని గెలిపించి మీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేయమని కోరితే ఈ పరిపాలన చేతకాక ఒక తొగ్లక్క పాలన చేసి, ఒక చెత్త పాలన చేసి, ప్రజల్ని గదిలో ఒక మనుషుల్ని పెట్టి మిరపకాయ పొగ పెడితే ఏ విధంగా ఆ గది నుంచి పారిపోవటానికి బయటపడటానికి ఆ మనుషులు ప్రయత్నం చేస్తారో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మిరపకాయ పొగలాంటి పాలన పెట్టి ఎప్పుడు 2024 ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి గద్దె దింపుదామని ప్రజల్ని మానసికంగా తయారు చేసినటువంటి ఘనత నీ అసమర్థ ముఖ్యమంత్రిది, మీ అసమర్థ అధ్యక్షుడిది. అలాంటి మీరు ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెలుగుదేశం పార్టీని, కూటమిని, చంద్రబాబు గారిని విమర్శించడానికి తయారవటం ఎలా ఉందంటే సిగ్గులేనమ్మ వీధెక్కి గొంతులేమంటుంది. ఒక నాయకుడు ఏమంటాడంటే బాబు సూర్యుడిపై నిలదీద్దామంటాడు. ఏం నిలదీస్తావు నువ్వు? అసలు నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నీ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడా? ఒకే ఒక ఎగ్జాంపుల్, నేను నెగ్గిన వెంటనే 2000 ఉన్న పెన్షన్ని 3000 చేస్తానని చెప్పాడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నెగ్గినాక ఏమన్నాడు? పెంచుకుంటూ పోతానని 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు నెగ్గిన వెంటనే మొదటి సంతకంతో ఆయన పెంచాడు, 4000 ఇస్తున్నాడు. 75 రూపాయలు పెన్షన్ ఉంటే 200 చేశారు. 200ని 2000 చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది. 2000 తర్వాత 1000 చేయడానికి మీకు 5 ఏళ్ళు పట్టింది. మళ్ళా 4000 చేసిన ఘనత ఎవరిది? చంద్రబాబు గారిది. ఈ ఒక్క విషయమే చాలు. మీరు కనుక వైసీపీ వాళ్ళ గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారు. ఈవేళ మమ్మల్ని నిలదీయడం కాదు. ఇంకో ఆవిడ అంటుంది ఏమి సాధించారని సుపరిపాలన అంటుంది. అసలు పరిపాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుని చిత్తుగా ఓడించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసిన వెంటనే సంపదను పోగేసి నువ్వు ఇవ్వనటువంటి సుమారు 1600 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని రైతులకి చంద్రబాబు గారు ఇచ్చారు. నువ్వెందుకు ఎలా పోయావు? అంగన్వాడీ సెంటర్లో చిక్కీలు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి 180 కోట్ల బిల్లు నువ్వు ఎవలా పోయావు? అది ఎవరిచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. ఉద్యోగస్తులకి 1వ తారీఖున జీతాలు నువ్వు ఎవలా పోయావు? ఎవరిచ్చారు? చంద్రబాబు గారు ఇచ్చారు. కాబట్టి సుపరిపాలన అంటే 1వ తారీఖుకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం, 1వ తారీఖుకి 4000 రూపాయల పెన్షన్ని పేదలకు అందించడం,
ఎంతకంటే ఏం ఉదాహరణ కావచ్చు పరిపాలనకి? అలాగే నువ్వేం చేసావు? గోతులు 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 రోడ్లన్నీ అప్పచెప్పి వెళ్ళావు చంద్రబాబు గారికి. ఆయన దగ్గర అంటేనే రాష్ట్రంలో ఉన్న గోతులన్నీ పూడ్చాడు. అది సాలదా పరిపాలనకి? సంక్షేమ పథకాలని నువ్వు చేయలేని పథకాలను చేస్తున్నందుకు, నువ్వు వదిలేసిన గోతుల్ని పూడ్చినందుకు, పెట్టుబడుల్ని నువ్వు తమిరేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు రప్పిస్తున్నందుకు మొమ్మాటికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని సుపరిపాలనే. ఇది మీకు అర్థం అవ్వాలని మళ్ళీ నేను మీకు చెప్తున్నాను. మీకు రైతుల్ని వంచినటువంటి మాయాజలం అంటాడు. ఎవరిని రైతులు వంచాడు? రైతుల్ని వంచింది, ధాన్యం అమ్ముకుని డబ్బులు కూడా ఇవ్వలేంది జగన్మోహన్ రెడ్డి, అసలైన రైతు వంచకుడు. కాబట్టి రైతుల కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు ఎంత మాత్రమో లేదు. గడప గడపకి వెళ్ళి మోసాలని వెనకడదాం అంటాడు. అసలు నీ మోసాలను ఇప్పుడు మేము బయట పెడితే ప్రజలు మిమ్మల్ని తమిళతను కొడతారు. గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని రానివ్వరు రోజు. ఇంకొక ఏమంటాడంటే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం. అంటే ఈయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు సిసలైనటువంటి నిక్కచ్చైనటువంటి సుపరిపాలన, మంచి పరిపాలన, అంకిత పరిపాలన. కాబట్టే మిమ్మల్ని 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజల పరిమితం చేశారు. జగన్ అంటే అప్పులు, చంద్రబాబు అంటే అభివృద్ధి. తిరుపతి జిల్లా బల్లవోలు గ్రామంలో 10 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణ పనులకు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి పనులను, చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ఒకవైపు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. 80% ఇళ్లలో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని కూడా డబ్బులు పడ్డాయి. 2, 3 డబ్బులు పడ్డాయి. చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయ్యా, ఆ రోజు ఇదే మీ పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి 2 చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో. ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈ రోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ముసలాయన పెద్ద ఆయన ఈయన వచ్చి పెన్షన్ అయ్యా 4,000 పడిందయ్యా, ఇంతకుముందు 3,000 అయ్యా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడయ్యా మాక చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పాడు పెద్ద ఆయన. ఎందువల్లంటే పెద్దోళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదే మాట చెప్పింది. అంటే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే 2 రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం. అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది, గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతారు. కాబట్టి మా నాయకులకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తామని అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ చేసినటువంటి పనుల్ని గుర్తు చేయమని తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి. మాకు 1 సిలిండర్ వచ్చింది, 2 సిలిండర్లు వచ్చాయని కూడా అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, పైసా డబుల్ వేరబల్ల ఛార్జీ. మీరు ఆడకన్నా మీ అత్తగారింటికి, అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మీ బిడ్డలు హాస్టల్ చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డల్ని చదువు చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా తిరిగి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కుప్పంలో టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా సేవలు విస్తరించాలని ప్రభుత్వ ప్రణాళిక. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదన్న మాజీ మంత్రి శైలజనాథ్. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజమని ఆగ్రహం. జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.